ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి కాని వాళ్ళు సరిగొండ వెంగమాంబ గారు తెలుగులో రాసిన భాగవతాన్ని ఆ రోజుల్లో వెళ్లి చదివి వచ్చేవారు, రాసుకొచ్చేవారు. ఆ తల్లి బృందావనం ఇప్పటికీ ఉంది. ఆ తల్లి కొంతకాలం తపస్సు చేశారు. రహస్య మార్గంలో సొరంగం ద్వారా అంతరాలయంలోకి వచ్చేసేవారు ఆవిడ. రాత్రిళ్ళు తలుపులు వేసేసిన తర్వాత లోపలికి వచ్చే చేయబడినటువంటి అలంకారం మార్చేవారు. ఆఖరికి ఒక రోజున ఆలయం పరిపాలించేటటువంటి మండలిలో ఒక సభ్యుడికి అనుమానం వచ్చి ఆలయంలో మూల కూర్చున్నారు తలుపులు వేసేశాక. తీరా చూసేసరికి తరిగొండ వెంగమాంబ గారు వచ్చారు. ఆవిడ తేజస్సు చూసి అడిగిపోయాడు ఆయన. సరే ఆ తరువాతి కాలంలో వద్దన్నా ఆవిడ ఎక్కడున్నారో బయట పెట్టేశారు. అరణ్యంలో గుహలో కూర్చున్నారు. వెంకటేశ్వర స్వామి చెప్తే ఆవిడ రోజు వెంకటేశ్వర స్వామి వారు ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చునేవారు. రాత్రి ఏకాంత సేవ అయిపోయాక ఆవిడ భాగవతం చెప్తుండేవారు, ఆయన వింటూ ఉండేవారు. ఒక రోజు మంచి రసకందాయమైన ఘట్టం నడుస్తుంటే సుప్రభాతం సమయం అయిపోయింది, వెంగమాంబ నేను బయలుదేరుతానన్నారు. ఊరుకో, నువ్వు అంతటా ఉన్నవాడివి, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నేను భాగవతం చెప్తున్నాను, ఇలా వెళ్ళిపోతే కుదరదు, నువ్వు పూర్తిగా వినవలసిందే. నువ్వు అక్కడా దర్శనం ఇవ్వగలవు, ఇక్కడా దర్శనం ఇవ్వగలవు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇక్కడే కూర్చోవాలన్నారు. అంటే కుదరదు వెంగమాంబ, భక్తులందరూ ఎదురు చూస్తుంటారు, నేను బయలుదేరిపోతున్నానని అంతర్ధానం అవుతున్నారు. ఎక్కడికి పోతామని పట్టు పీతాంబరం పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి పీతాంబరం పుర్రుని చిరిగిపోయింది. స్వామి అంతర్ధానం అయిపోయారు. తీరా తలుపులు తీసేసరికి చిరిగిపోయిన పట్టు పీతాంబరంతో స్వామి దర్శనం ఇచ్చారు. హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి ఎక్కడుంది పట్టు పీతాంబరం ముక్క అంటే ఇంకెక్కడుంటుంది, వెంగమాంబ గారి ఇంట్లో ఉంటుంది, ఆవిడే కదా అంత చనువున్న భక్తురాలు అని వెంగమాంబ గారి ఇంటికి వచ్చారు. చూశావా ఎంతంతరంగా పారిపోయాడో, ఇంకా పోలేదు చాలా బుద్ధి అనుకున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేద్దాంలే మనకెందుకనా, పీతాంబరం మడత పెట్టి తీసుకెళ్లి వచ్చి అడిగారమ్మా పీతాంబరం మొక్క మీ ఇంట్లో ఉందా అని. అగో ఆ పూజా మందిరంలో పెట్టాను, ఉండమంటే ఉండకుండా తెల్లారకట పారిపోయాడు, పీతాంబరం చిరిగిపోయి చేతిలోకి వచ్చిందన్నారు. అంటే ఆ పీతాంబరం మొక్క అర్చకులు పట్టుకెళ్లారు. అంతగా తల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆయన కథ ఆయనకి చెప్పి ఆయన పరవశించిపోయేటట్టు చేసిన తల్లి వెంగమాంబ గారు. ఎంత చిత్రం చూడండి. భగవత్ కథకి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? పొంగిపోతూ తాను అనుభవించినటువంటి విషయాన్ని అరమరికలు లేకుండా చెప్పగలిగినటువంటి వక్త, అది వింటూ పొంగిపోయేటటువంటి శ్రోతలు ఉన్న చోటికి నిజంగా భగవత్ కథ జరుగుతుంటేట నిజంగా వెంకటేశ్వర స్వామి గారే వచ్చేసి ఇదిగో చూసారా నేను వచ్చానన్నా, కాసేపు నీకు అది జరుగుతుంటుంది వీటి అంటారు. భగవంతుని కన్నా భగవత్ కథ అంత అందంగా ఉంటుంది. నారద మహర్షి పద్మావతీదేవి యొక్క హస్తాన్ని చూసి పాణి పద్మతలాకారో పాదౌ స్వస్తికాయుతౌ, అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు. పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు 3 లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని. నారద మహర్షి యొక్క వాక్కు, అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ, పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది. ఆ వారిద్దరి పరిణయం పూర్తయిన తరువాత 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు, ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. కళ్యాణమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక దానికి కళ్యాణ శ్రీనివాసం అని, శ్రీనివాస మంగాపురం అని పేర్లు వచ్చాయి. సరే 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్ళారు. ఆ వాల్మీకములో ఉండేటటువంటి భవంతిని చేరి అక్కడ ఉండగా ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. తొండమాన్ ఎవరో నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆకాశరాజు గారి యొక్క తమ్ముడు తొండమాన్. ఎందుకని ఆకాశరాజు గారికి తొండమాన్కి సగం సగం రాజ్యాలను ఇచ్చారు సుధర్మ మహారాజు గారు. ఆ తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరికి పిలిపించుకుని నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం. ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడుండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్నీ శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్లీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకు వస్తుంది అమ్మవారన్నారు.
అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా భర్తకి కష్టం వచ్చిందనేటప్పటికి ఎలా పరిగెత్తుకొస్తుందో చూపించారు కలియుగంలో. పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. అక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? దీని వెనకాతల ఒక రహస్యం ఉంది. పూర్వం వైఖానసుడనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాల్ని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తుండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలిసినండి ఆ నుయ్యి? మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకి ఎడం పక్కకెడితే వకుళమాత దర్శనం అవుతుంది. వకుళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తరువాత తీర్థం ఇచ్చి తల మీద శఠారి పెడతారు. ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం. దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది. ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు. ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్తుంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను. పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది, ఇతడి నుయ్యి తవ్వాడు, నాకింత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరమిచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖచక్రాలేం తప్పని చేయరు. ఆ శంఖచక్రాల్ని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్లడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు. ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, వారి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి. నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికి ఏముంది, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని పిల్లవాడిని దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్లడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేరని అడిగాడు. అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు.
2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తిరిగియబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్లేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవితో కలిసి పడుకుని ఉండగా తొండమాన్ అలాగే రహస్య ద్వారంలోంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్లి భూతీర్థం అనే నూతిలో దూకేసింది. శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది. ఇప్పటికీ అందుకే పూలబావి అంటాం. దర్శనం చేసుకుని మనం బయటికి వస్తే ప్రసాదం పెడతారు మనకి, ఉచిత ప్రసాదం. అది తిని చేతులు కడుక్కోవడానికని కుడిపక్కకి తిరుగుతాం మనం. కుడిపక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పూలబావి. అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు. అందుకని తొండమానికి అలవాటు ఉండేది. స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు. పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడపుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి ఆ అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది, మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు. లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ, పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయి అన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు. ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి? మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యాం నిండిపోయిందని. స్వామి చాలా నమస్కారం చేశారు. ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగాయి. మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు, ఈవో గారికి, గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని. పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్లారు. సీళ్లు బగలగొట్టించి తలుపులు తీశారు. కట్టేసి ఉన్నాయి గంటలు. కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు. అంత బ్రహ్మాండమైన వర్షం పడింది. పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవంలో రాసుకున్నారు. నాహంకర్త హరిహికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది, బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు.
మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? ఎక్కడుంది బీబీ నాంచారి? పద్మావతీదేవి గుళ్ళో ఉందా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉందా? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారండి బేగ్ గారు, రేపు వేదిక మీదే చెప్తానులేండి అన్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. నేను మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను 4 దేవాలయాలు ఉండేవని. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అని పేరైంది. ఆ సంపత్ కుమార విగ్రహాన్ని ఢిల్లీని సుల్తానేట్ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసింది. ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. మా బేగ్ గారిని మా హరిప్రసాద్ గారు ఎప్పుడు బేగి శాస్త్రి గారు అంటుంటారు. ఆయనకి తెలుసున్నన్ని విషయాలు హిందువుల్లో పుట్టిన చాలా మందికి తెలియదు. అందుకని అంత భక్తి కలిగిన వారు ఏమో ఒక్కొక్కసారి ఉంటారు, ఎవరిని పడితే వారిని కేవలం జన్మచేత మతం చేత మనం నిర్ణయించలేము. తానీషా గారు పుట్టలా? తానీషా గారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు కాడు? అందుకని అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె. ఆవిడ కూడా వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయిపోయింది. ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రాదు. స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడ్చింది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డు రాదు, ఇవాళ ఇది చెప్పించాలనేనేమో స్వామి బేగ్ గారితో దండించాడు నాకు. అందుకని ఏ నిబంధనలు అడ్డురావు, భక్తి ప్రధానం. వెళ్లి దర్శనం చేయమన్నారు. ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్లి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు, ఈమె కారణ జన్మురాలు, సాక్షాత్ ఆండాళ్ వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని అప్పుడు బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి? ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు. ఎందుకుండదో ఆలయ దర్శనంలో మీకు చెప్తాను. అందుకని శ్రీరంగనాథుడి పాదాల చెంత బీబీ నాంచారిని ప్రతిష్ఠ చేశారు. ఇది ఇప్పటికీ శ్రీరంగం వెడితే బీబీ నాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు, పాదాల దగ్గర ఉంటుంది. అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నీత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారి. సరే, అక్కడికి ఆ విషయాన్ని పరిసమాప్తం చేస్తూ అదిగో ఆనాడు తొండమాన్ చక్రవర్తి కట్టినటువంటి ఆనంద నిలయ విమానంలో నువ్వే రంగదాసుడివి. ఆనాడు ఆ స్వామి పుష్కరిణి దగ్గర గంధర్వుల యొక్క స్నానాన్ని చూసి మైమరిచిపోయి తిరిగొస్తే వైఖానసుడు కోపగిస్తే నీకు ఆయనకి వరం ఇచ్చాను, మీ వంశం వాళ్ళు నాకు పూజ చేస్తారు, ఈ రంగదాసుడు వచ్చే జన్మలో తొండమాన్నై పుట్టి ఇతడే నాకు గుడి కడతాడని వరం ఇచ్చాను. అదిగో ఆ వరప్రభావం చేత తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఆనందనిలయ విమానాన్ని కట్టించింది వారే. ఆయనే గుడి కట్టారు. గుడి కట్టిన తరువాత అందులోకి ప్రవేశించారు. కానీ రాను రాను తొండమాన్ చక్రవర్తిలో కొంచెం అహంకారం బయలుదేరింది. నా అంతటి భక్తుడు లేడు, నేను వెంకటేశ్వరుడికి గుడి కట్టిన వాణ్ణి, స్వామి నాతో మాట్లాడతారని. అప్పుడు ప్రతిరోజు ఆయన స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అర్చన చేసేవాడు. అర్చన చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నారు.
తొలగించాలనుకున్నారు కనుక మహానుభావుడు ఆయన యొక్క పాదముల మీద మట్టి తులసీదళం కనిపించేటట్టు చేశారు. ఆశ్చర్యపోయాడు తొండమాని, మట్టి తులసీదళం ఎక్కడదని. దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది, నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు. ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసి నా పాదముల మీద ఉంచుతాడు. వెళ్లి దర్శనం చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్పుణ్ణి వెతుక్కుంటూ వెళ్లారు భీముణ్ణి. ఆయన భీముడి భార్య పేరు తమాలిని. వెళ్లారు. ఎండలో వెళ్లి పాపం అలా వెళ్ళడం అలవాటు లేని వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు. పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చారు. దర్శనమిస్తే భీముడు ఏమడిగాడో తెలుసా అండి ఆ రోజున? స్వామి, నాకు ఒక్కటే కోరిక, మా ఇంట్లో అంత అన్నం తినండి స్వామి అని అడిగాడు. అడిగితే వెంకటేశ్వరుడు అన్నారు, భక్తికి లొంగిపోతాడండి స్వామి. ఆయన అన్నారు, తప్పకుండా తింటాను, అంత అన్నం పెట్టమన్నారు. ఎక్కడ పెడతాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర? రాజమహిషీ మధురై కటాక్షై వైదగ్ధ్యవర్ణకులకుంభ నగౌర వైర్యాం కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకంఠం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుడి యొక్క నిర్హేతుక కృప వలన 4 రోజుల పాటు వెంకటాచల వైభవం మీద ప్రసంగాలు జరగాలని పెద్దలు నిర్ణయం చేస్తే 3 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్నటి రోజున పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయ ఘట్టాన్ని దాటి ఇవాళ 4వ రోజు. ఈసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రసంగాల పరంపరలో చిట్ట చివరి రోజు ఉపన్యాసానికి చేరుతున్నారు. వెంకటాచలపతి యొక్క వైభవానికి సంబంధించిన ఒక నృత్య రూపకం ప్రదర్శింపబడుతుంది. సరే, ఇంకా ప్రసంగానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నారద మహర్షి పద్మావతీదేవి యొక్క హస్తాన్ని చూసి, పాణి పద్మతలాకారౌ పాదౌ స్వస్తికాయుతౌ, అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు. పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు 3 లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని. నారద మహర్షి యొక్క వాక్కు, అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ, పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది. వారిద్దరి పరిణయం పూర్తయిన తరువాత 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు. ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. కళ్యాణమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక దానికి కళ్యాణ శ్రీనివాసం అని, శ్రీనివాస మంగాపురం అని పేర్లు వచ్చాయి. సరే, 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్లారు. ఆ వాల్మీకములో ఉండేటటువంటి భవంతిని చేరి అక్కడ ఉండగా ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. తొండమాన్ ఎవరో నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆకాశరాజు గారి యొక్క తమ్ముడు తొండమాన్. ఎందుకని ఆకాశరాజు గారికి తొండమాన్కి సగం సగం రాజ్యాలను ఇచ్చారు సుధర్మ మహారాజు గారు. ఆ తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరికి పిలిపించుకుని, నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం.
ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడుండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్నీ శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్లీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకొస్తుంది అమ్మవారు అన్నారు. అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా భర్తకి కష్టం వచ్చిందనేటప్పటికి ఎలా పరిగెత్తుకొస్తుందో చూపించారు కలియుగంలో. పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. అక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? దీని వెనకాతల ఒక రహస్యం ఉంది. పూర్వం వైఖానసుడనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాల్ని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా అండి ఆ నుయ్యి? మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకెక్కి ఎడం పక్కకెడితే వకుళమాత దర్శనం అవుతుంది. వకుళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తరువాత తీర్థం ఇచ్చి తల మీద శఠారి పెడతారు. ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం. దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది. ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు. ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్తూ ఉంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను. పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది, ఇక నుయ్యి తవ్వాడు, నాకింత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖచక్రాలు ఏం తప్పం చేయరు. ఆ శంఖచక్రాల్ని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుష్ఠానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు. ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, వారి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి. నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు.
తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికి ఏముంది, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని, పిల్లవాణ్ణి దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేదని అడిగాడు. అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తిరిగియబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్లేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవితో కలిసి పడుకుని ఉండగా తొండమాన్ అలాగే రహస్య ద్వారంలోంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్లి భూతీర్థం అనే నూతిలో దూకేసింది. శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది. ఇప్పటికీ అందుకే పూలబావి అంటాం. దర్శనం చేసుకుని మనం బయటికి వస్తే ప్రసాదం పెడతాడు, మనకి ఉచిత ప్రసాదం. అది తిని చేతులు కడుక్కోవడానికని కుడి పక్కకి తిరుగుతాం మనం. కుడి పక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పూలబావి. అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు. అందుకని తొండమానికి అలవాటు ఉండేది. స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు. పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డన్ని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడపుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి ఆ అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది, మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు. లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ, పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు. ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి? మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యామ్ నిండిపోయిందని. స్వామి చాలయా అని నమస్కారం చేశారు. ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగాయి. మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు ఈవో గారికి, గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని. పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్లారు. సీళ్లు బద్దలు కొట్టించి తలుపులు తీశారు, కట్టేసి ఉన్నాయి గంటలు.
కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు. అంత బ్రహ్మాండమైన వర్షం పడింది. పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవంలో రాసుకున్నారు. నాహంకర్త హరిహికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది. బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? ఎక్కడుంది బీబీ నాంచారి? పద్మావతీదేవి గుళ్ళో ఉందా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉందా? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారండి బేగ్ గారు, రేపు వేదిక మీదే చెప్తానులేండి అన్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. నేను మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను 4 దేవాలయాలు ఉండేవని. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్కుమారుడు అని పేరైంది. ఆ సంపత్కుమార విగ్రహాన్ని ఢిల్లీని సుల్తానేట్ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసింది. ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. మా బేగ్ గారిని మా హరిప్రసాద్ గారు ఎప్పుడు బేగి శాస్త్రి గారు అంటుంటారు. ఆయనకి తెలుసున్నన్ని విషయాలు హిందువుల్లో పుట్టిన చాలా మందికి తెలియదు. అందుకని అంత భక్తి కలిగిన వారు ఏమో ఒక్కొక్కసారి ఉంటారు. ఎవరిని పడితే వారిని కేవలం జన్మచేత మతం చేత మనం నిర్ణయించలేము. తానీషా గారు పుట్టలా? తానీషా గారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు కాడు. అందుకని అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది. తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె. ఆవిడ కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రాడు. స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడ్చింది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డురాదు, ఇవాళ ఇది చెప్పించాలనేనేమో స్వామి బేగ్ గారితో దండయించాడు నాకు. అందుకని ఏ నిబంధనలు అడ్డురావు, భక్తి ప్రధానం. వెళ్లి దర్శనం చేయమన్నారు. ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్లి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు, ఈమె కారణ జన్మురాలు, సాక్షాత్ ఆండాళ్ వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని అప్పుడు బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి? ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు. ఎందుకుండదో ఆలయ దర్శనంలో మీకు చెప్తాను. అందుకని శ్రీరంగనాథుడి పాదాల చెంత బీబీ నాంచారిని ప్రతిష్ఠ చేశారు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెడితే బీబీ నాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు, పాదాల దగ్గర ఉంటుంది. అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నీత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారి. సరే, అక్కడికి ఆ విషయాన్ని పరిసమాప్తం చేస్తూ అదిగో ఆనాడు తొండమాన్ చక్రవర్తి కట్టినటువంటి ఆనందనిలయ విమానంలో నువ్వే రంగదాసుడివి. ఆనాడు ఆ స్వామి పుష్కరిణి దగ్గర గంధర్వుల యొక్క స్నానాన్ని చూసి మైమరిచిపోయి తిరిగొస్తే వైఖానసుడు కోపగిస్తే నీకు ఆయనకి వరమిచ్చాను, మీ వంశం వాళ్ళు నాకు పూజ చేస్తారు, ఈ రంగదాసుడు వచ్చే జన్మలో తొండమాన్నై పుడతాడు.
పుట్టి ఇతడే నాకు గుడి కడతాడని వరం ఇచ్చాను. అదిగో ఆ వరప్రభావం చేత తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఆనందలనిగ విమానాన్ని కట్టించింది వారే. ఆయనే గుడి కట్టారు. గుడి కట్టిన తరువాత అందులోకి ప్రవేశించారు. కానీ రాను రాను తొండమాన్ చక్రవర్తిలో కొంచెం అహంకారం బయలుదేరింది. నా అంతటి భక్తుడు లేడు, నేను వెంకటేశ్వరుడికి గుడి కట్టిన వాణ్ణి, స్వామి నాతో మాట్లాడతారని. అప్పుడు ప్రతిరోజు ఆయన స్వర్ణ దళాలతోటి, స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అర్చన చేసేవాడు. అర్చన చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నారు కనుక మహానుభావుడు ఆయన యొక్క పాదముల మీద మట్టి తులసీదళం కనిపించేటట్టు చేశారు. ఆశ్చర్యపోయాడు తొండమాని, మట్టి తులసీదళం ఎక్కడదని. దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది, నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు. ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసి నా పాదముల మీద ఉంచుతాడు, వెళ్లి దర్శనం చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్పుణ్ణి వెతుక్కుంటూ వెళ్లారు భీముణ్ణి. ఆయన భీముడి భార్య పేరు తమాలిని. వెళ్లారు. ఎండలో వెళ్లి పాపం అలా వెళ్లడం అలవాటు లేని వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు. పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చారు. దర్శనమిస్తే భీముడు ఏమడిగాడో తెలుసా అండి ఆ రోజున? స్వామి నాకు ఒక్కటే కోరిక, మా ఇంట్లో అంత అన్నం తినండి స్వామి అని అడిగాడు. అడిగితే వెంకటేశ్వరుడు అన్నారు, భక్తికి లొంగిపోతాడండి స్వామి. ఆయన అన్నారు, తప్పకుండా తింటాను, అంత అన్నం పెట్టమన్నారు. ఎక్కడ పెడతాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర? కుండలు చేస్తున్నాడు. ఆ చేయబడుతున్నటువంటి కుండని పగలగొట్టి అందులోనే పట్టుకొచ్చి గబగబా కాస్తంత అన్నాలు, పెరుగన్నాలు కలిపి పెడితే దాన్ని తిన్నారు వెంకటేశ్వర స్వామి వారు. తిని ఉభయనాంచారులు వేసుకున్నటువంటి నగలు తీసి భీముడి భార్య తమాలిని మెళ్ళో వేశారు. వెంకటేశ్వర స్వామి వారు తను కట్టుకున్న వస్త్రాలు తీసి భీముడికి కట్టారు. భీముడు తమాలిని అందరూ చూస్తూ ఉండగా విమానంలో పైకి వెళ్ళిపోయారు. ఇది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన. నేనేం అభూత కల్పన చేసి చెప్పడం లేదు. తెల్లబోయారు అందరూ. అప్పుడు తెలుసుకున్నాడు తొండమాను తన పొరపాటు ఏమిటో. తెలుసుకుని నిష్కామమైన భక్తితో స్వామిని అర్చించాడు. అర్చించి తొట్టతొదన తొండమాన్ చక్రవర్తి కూడా స్వామిలో లీనమైపోయాడు. అటువంటి శ్రీనివాసుడు మన కోసమని ఒక చిత్ర విచిత్రమైనటువంటి భంగిమ పట్టారు. ఇక్కడే మీకు ఒక అనుమానం వస్తుంది, పద్మావతీదేవి కింద ఎందుకుంటుంది? వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం అలా ఎందుకుంటుందో ఇప్పుడు వివరణ చేస్తారు. అది ఒక్కసారి మనస్సులో అర్థమైందా, ఓహో వెంకటేశ్వర దర్శనంలో ఉన్న గొప్పతనం ఇదా అనుకుంటారు మీరు. మనం స్వామి దర్శనానికి బయలుదేరుతాం. స్వామి దర్శనానికి బయలుదేరగానే మీరు ఒక్కసారి మానసికంగా ఊహించుకోండి, స్నానం చేసి ఓ తెల్లటి పంచ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ వేలోంచి నడుచుకుంటూ వచ్చి ఆ సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మంటపం ఉంటుంది. అక్కడ ఎడం పక్కకి తిరుగుతాం. తిరిగితే పైన బోర్డు ఉంటుంది, శేషసాయికి మృక్కు శిరము అని. ఎదురుగుండా మెట్లు ఉంటాయి, దాని మీద భక్తులు కూర్చుని ఉంటారు. మీరు ఆ ఎడం పక్కకి తిరిగి అలా తిన్నగా నడిచి వెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగులు, పర్సులు ఇవన్నీ తీసుకుని అక్కడ స్కానింగ్ కౌంటర్ లోకి పంపిస్తారు. మీరు ఆ బ్యాగ్ తీసుకుని ఉంటే మళ్ళీ భుజాన తగిలించుకుని మెల్లిగా అక్కడ చిన్న మెట్టు దిగుతారు. ఇత్తడి దానితో చేయబడినటువంటి పెద్ద పెద్ద అడ్డంగా పెట్టినటువంటి ప్రతిబంధక స్వరూపంగా ఉండేటటువంటి అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వెళ్ళిపోకుండా నిర్మింపబడినటువంటి లోహపు తెరలు అడ్డంగా పెట్టి ఉంటాయి. అందులోంచి మీరు నడుచుకుంటూ వెళ్లి ఎడం పక్కకి తిరుగుతారు. గుడి లోపలికి వెళదామని, రాజద్వారంలోకి వెళదామని చెప్పి మీరు కాలు పెట్టగానే ఇలాంటి తివాచి ఒకటి తడిసిపోయి ఉంటుంది. గొట్టం నుంచి నీళ్లు ఇలా పడుతుంటాయి ధారల కింద. మీ కాళ్లు పెట్టగానే అరికాళ్లు మీ ప్రయత్నం లేకుండానే కడగవేయబడతాయి. మీరు జాగ్రత్తగా చూస్తే రాజద్వారానికి కట్టబడినటువంటి అరటి స్తంభాల చాటున ఇటు శంఖనిధి, ఇటు పద్మనిధి ఉంటారు. చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఉంటాయి. ఇద్దరు లోపల జగత్తుని శాసించగలిగిన సామ్రాట్ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇతడు
తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు. తస్మాత్ జాగ్రత్త. లోపల ఉన్నటువంటి వాడు సంకల్ప మాత్రం చేత ఏమైనా చేయగలిగిన వాడని చెప్తారు. శంకనిధికి పద్మనిధికి నమస్కారం చేసి మీరు సంతోషంగా వెడల్పుగా ఉండేటటువంటి రాజద్వారపు గడప దాటుతారు. కుడికాలు లోపల పెట్టి ఇటుపక్క 2 అరల్లా ఉంటాయి. ఒక్కసారి ఆ ముందుకెడుతూ ఇలా తలపైకెత్తి చూశారనుకోండి, గోడ మీద గుణపం వేళ్లాడుతుంటుంది. ఆ గుణపంతోటే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద కొట్టారు. గుణపానికో నమస్కారం చేసి మీరు మళ్ళీ 2 అడుగులు ఇలా ముందుకి నడుస్తారు. ఇటుపక్కన కృష్ణదేవరాయల వారు తన భార్యలతో కలిసి తనకి తానుగా పెట్టుకున్నటువంటి విగ్రహాలు కనబడతాయి కుడి పక్కన. ఆ విగ్రహాలను చూసుకుని అయ్యేం అదృష్టవంతుడు అయ్యా, ఎన్ని మాటలు వచ్చావు ఈ దేవాలయానికి, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని మాన్యాలు ఇచ్చావు, ఎన్ని బహుమానాలు ఇచ్చావు, కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నావు, నీ విగ్రహాన్ని నువ్వే పెట్టేసుకున్నావు అనుకుని సంతోషపడిపోయి ఆయనకో నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకెడతారు. వెళ్లేటప్పటికి ఎడం పక్కన రంగనాయకుల మంటపం కనబడుతుంది మీకు. ఒకనకొకప్పుడు శ్రీరంగం నుంచి శ్రీరంగనాయకుల విగ్రహాలు తీసుకొచ్చి కొంతకాలం అక్కడ పెట్టారు. అందుకని రంగనాయకుల మంటపం అంటారు. ఆ రంగనాయకుల మంటపం దాటి ఇంకొంచెం ముందుకెడతారు. ఎడం పక్కన వాహన మంటపం కనబడుతుంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు వీటిల్లో వాడేటటువంటి రకరకాలైన వాహనాలు, ఛత్రాలు ఇవన్నీ ఆ మంటపంలో కనపడతాయి. అక్కడే తులాదండం కనపడుతుంది ఎడం పక్కన. బిడ్డలకి అనారోగ్యం వచ్చిన వాళ్ళు, భర్తకు అనారోగ్యం వచ్చిన వాళ్ళు, కోర్కెలు తీరని వాళ్ళు, కష్టాలు వచ్చిన వాళ్ళు, స్వామి నీకు ఉప్పుతో తులాభారం, పంచదారతో తులాభారం, పటికి బెల్లంతో తులాభారం, చిల్లర నాణ్యాలతో తులాభారం అని రకరకాలుగా మొక్కుకున్న తులాభార సామాగ్రిని తెచ్చి స్వామికి తులాభారం ఇచ్చేటటువంటి తులాదండం కనబడుతుంది. దానికో నమస్కారం. ఇంతమంది కోర్కెలు తీర్చి తత్తుల్యమైనటువంటి బరువు కొలవబడినటువంటి దండమో, దానికో నమస్కారం చేస్తాం. ఇంకొంచెం ముందుకెడతాం. వెళ్ళగానే కుడి పక్కన మనకి ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి దర్భలు కట్టేసి ఉంటాయి. ధ్వజస్తంభానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోపలికి ఏదైనా వెళ్లాలన్నా, లోపల నుంచి బయటికి రావాలన్నా ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే మీరు వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు. ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తారు. దాని ఎదురుగుండా, ధ్వజస్తంభానికి ఎదురుగుండా బలిపీఠం ఉంటుంది. దాని మీద భూతములకు, ప్రేతములకు, ఆ తర్వాత వివిధ రాక్షస గణములకు, వీటన్నింటికీ కూడా బలిహరణం ముద్దలు తీసుకొచ్చి వేస్తారు పొద్దున్నే. దానికి ఈశాన్య మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ దేవాలయం తెరిచే ముందు కుంచకోల తీసుకొచ్చి ఒక్కసారి క్షేత్రపాలక శిలకి తగిలిస్తారు. అది రుద్రుడు. తగల్చి వెడతారు. మీరు ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దాని పక్క నుంచి ఇలా వెళ్లి ఇలా మెట్లెక్కుతారు. ఓ పెద్ద ద్వారం ఒకటి వస్తుంది. ఆ ద్వారం దగ్గర తాళ్ళలోంచి ఇటుపక్క నుంచి కొంతమందిని, ఇటుపక్క నుంచి కొంతమందిని వదిలేస్తూ ఉంటాడు. అటుపక్క నుంచి బయటకు వచ్చేవాళ్ళు మీకు కుడి పక్క నుంచి వస్తూ ఉంటారు. ఆ ద్వారం దాటి లోపలికి వెడతారు. వెళ్ళగానే ఎంత సంతోషమో! ఎదురుగుండా ఆనంద నిలయం. నీ కంటికి ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి బంగారు శ్రీరంగనాథుడు, ఆ కింద వరదరాజులు, ఆ కింద వెంకటేశ్వరుడు ఉంటారు. అక్కడి నుంచి తాళ్లలోంచి మీరు ఇలా ఎడం పక్కకి తిరుగుతారు. తిరిగితే ఎడమ మూల వరదరాజస్వామి వారు నీకెందుకురా, నేనున్నాను, నీకేం బెంగలేదని ఇలా వరదహస్తం బట్టి ఉంటారు. శ్రీరంగనాథుడికి, వరదరాజస్వామికి, వెంకటేశ్వర స్వామికి మధ్యలోకి వెళ్ళబోతూ ఉంటారు. వెళ్ళబోతూ మీరు ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి ఇలా తిరుగుతారు. తిరిగి మళ్ళీ ఇటు తిరుగుతారు. ఈ కుడి పక్కకి తిరిగి ఆలయం లోపలికి వెళ్లి ఎదురుగుండా గరుడు ఉంటాడు. ఇలా రెక్కలు విప్పుతూ ఉంటాడు. తిరుమలలో ఉన్న గరుడు ఏమో స్వామి ఎప్పుడొచ్చి మీద కూర్చుంటారో ఎగిరిపోవాలి అని టోపీ పెట్టుకుని అయ్యగారు వచ్చి ఎక్కడానికి సిద్ధంగా కారు తలుపు తీసి పట్టుకున్నటువంటి చోదకుడిలా సిద్ధంగా ఇలా రెక్కలు విప్పి ఉంటాడు. ఆయనకో నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఇలా ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి తిరుగుతారంతే. అక్కడ ఒక పెద్ద ఇలా చెక్కపీఠం ఉంటుంది. ఆ చెక్కపీఠం మీదకి ఎక్కుతుంటేనే మీకు అటు ఇటు జేబిజీలు కనబడతారు. వాళ్ళు ఆయన ఇలా కుడి చేయి పెడతాడు, ఇటువైపు ఉన్నాయని ఇలా ఎడం వేలు చూపిస్తుంటాడు. ఇక్కడ ధూళి దర్శనం లేదు. ఇలా 2 చేతుల్లో 2 దీపాలుండి ఆ దీపాల్లోంచి ఆ మంటపానికి కట్టబడినటువంటి ఆ దీపపు ప్రమిదల్లోంచి ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపపు కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకక్కడి నుంచి పిల్లల్ని తలనీలానిచ్చేసిన వాళ్ళు భుజాలు ఎక్కించేసుకుంటారు. ఆ చెక్క మీదకి ఇలా ఎక్కుతారు. ఎక్కగానే అందరికీ మౌనం. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ మాటలు మాట్లాడినివ్వండి, అందరూ మైమరచిపోతారంతే. ఒక్కసారి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికి స్వామి బంగారు కిరీటం కనపడడం మొదలెడుతుంది. అంతే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తప్ప ఇంకొక మాట ఉండదు అసలు నోటి వెంట. ఆ గోవిందా అని కిరీటాన్ని, మకర తోరణాన్ని చూస్తూ మీరు ఆ బంగారు మేడలోకి ప్రయాణిస్తారు.
బంగారు మేడలోంచి రాముల వారి మేడలోకి వెడతారు. అది దాటి ఇంకొంచెం ముందుకెడితే తాళ్లతో కట్టబడినటువంటి స్వామివారి ఏకాంత సేవ మంచం ఉంటుంది పక్కనే. అందులో రాత్రి భోగ శ్రీనివాసుడు పడుకుని ఏకాంత సేవ జరుగుతుంది. అన్నమాచార్య వంశీకులు వచ్చి ఇప్పటికీ రాత్రి కీర్తన చేస్తారు, ఒక్క నమస్కారం చేస్తారు. ఆ ముందుకెళ్ళి ఇటు తిరగండి జరగండి జరగండి అంటుంటారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి మీరు ఇలా చూస్తారు స్వామిని. చూసేటప్పటికి తులసి పత్రితో పూజ చేయబడి బంగారు కవచములు ధరింపబడినటువంటి బంగారు పాదములు. దాని మీద చూస్తే పాదముల దగ్గర పెట్టబడినటువంటి పెద్ద పెద్ద గజ్జలు, ఆ గజ్జల పైన పెట్టబడినటువంటి పాదములకున్న నూపురములు. అది దాటితే ఇంత అంచుతో కట్టబడినటువంటి పెద్ద పట్టుచీర. ఆ పట్టుచీర మీదకి చూసినట్టే బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుము, ఓ పక్కకి కొద్దిగా వంగినట్టు సోయగంగా నిలబడినటువంటి మూర్తి. ఇంకొంచెం ముందుకి చూసినట్టయితే స్వామి పెట్టుకున్న పెద్ద బంగారు వడ్డానం, దాని మీద నాభి ప్రాంతంలో ధరింపబడినటువంటి నందక ఖడ్గం, సూర్యకఠారి. అది కూడా దాటి ఇంకొంచెం పైకి చూసినట్టయితే స్వామి మెడలో వేసుకున్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి హారములు. ఇంకొంచెం పైకి చూస్తే శ్రీదేవి భూదేవి ఇద్దరికి పుష్పమాలలో అలంకారం చేయబడి ఉంటాయి. ఇంకొంచెం పైకి చూసేటప్పటికి వక్షస్థలంలో సాలగ్రామ మాలలు ఇలా క్రిందకి వేళ్లాడుతుంటాయి. పగడాల, ముత్యాల, వజ్రాల, వైఢూర్యాల పేరులతో కూడిన రకరకాల హారాలు. ఈ భుజాల దగ్గరికి వచ్చేటప్పటికి వెనక నుంచి శంఖచక్రాలు, ఆ శంఖచక్రాలకి పైన చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి పెట్టబడినటువంటి చిన్ని పచ్చ కస్తూరితో కూడినటువంటి బొట్టు, అనంతాచార్యులు వారిని జ్ఞాపకం చేస్తూ దొండపల్లం లాంటి పెదివిలు. ఆ మూతి చూడాలి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి మూతి చూడండి శ్రద్ధగా. ఎంత బాగుంటుందో. ఇలా మూతి ముడుచు కూర్చుంటే సున్నా చుట్టినట్టు ఉంటుంది ఆ మూతి, గుండ్రమైన మూతి. ఆ మూతి మీద అరవిరిసినటువంటి సంపంగి లాంటి ముక్కు, ఆ ముక్కు మీద చూసినట్టయితే చిన్న చిరునవ్వుతో కూడి నేను నిన్ను చూస్తున్నాను అని అభయం ఇస్తున్నట్టుగా అరవిరిసినటువంటి నేత్రాలు, వాటికి ఇక్కడ వరకు తీర్చిదిద్దబడినటువంటి ఊర్ధపుండ్రాలు, భుజాల మీదకి జల్లుకోబడినటువంటి జుత్తు, ఆ పైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో కూడిన కిరీటం, దాని మీద మకర తోరణం, ఈ కిరీటం మించి శంఖచక్రాల మించి ఇలా యువతల వేసుకు వేసేసినటువంటి పెద్ద తోమాల, అటువంటి వాటితో కూడి స్వామి కుడి చేతితో ఇలా అభయహస్తం పట్టి ఎడమ చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ఆపాదమస్తకం చూసి పొంగిపోయి అబ్బా అబ్బా గోవిందా 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 అని వెనక్కి తిరిగి చూస్తూ ఆ మూర్తిని తాగేస్తూ కళ్ళతోటి వెనక్కి తిరిగి వచ్చేసి అక్కడి నుంచి ఒక్కసారి మిమ్మల్ని అయ్యా జరగండి 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 అంటారు. మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవయ్యా అని బయటికి వస్తే పక్కనే ఘంటామంటపం, పెద్ద గంటలు కట్టుంటాయి. వాటితో నమస్కారం పెట్టి బయటికి వచ్చి మీరు ఎడం పక్కకి వెడితే ఒకళ్ళమాత, ఆ తల్లి వంటశాలలోకి చిన్న కన్నంలోంచి కూర్చుని ఇలా చూస్తూ ఉంటుంది. అమ్మేం చేస్తుంటుంది, ఎప్పుడు కొడుకు ఆకలి చూస్తూ ఉంటుంది. పిల్లాడికి కావలసిన నైవేద్యాలన్నీ జాగ్రత్తగా సిద్ధమయ్యాయో లేదో అమ్మ అలా చూస్తూ ఉంటుంది. అమ్మాయి అంత అదృష్టవంతురాలివమ్మా, నాకు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది. అక్కడ రాత్రి వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత సేవ జరుగుతుంటే రే గోవిందా వచ్చి కాస్త కాళ్ళు పట్టరా అంటే అమ్మా వస్తున్నానమ్మా అని స్వామి పంచె తీసి కుడి చేత్తో పైన పట్టుకుని ఆ శంఖ చక్రాలు కన కన శబ్దం చేస్తుంటే ఒంటికి పెట్టుకున్న హారాలన్నీ ఊగుతుంటే ఒక పెద్ద మేఘం కదిలుస్తోందా అన్నట్టుగా స్వామి నడిచేస్తుంటే బొయ్యారంగా స్వామివారి చిటిక వేలు పట్టుకుని మా అమ్మ లక్ష్మీదేవి నడిచొస్తే అమ్మ పక్కలో కూర్చుని ఏమ్మా నాకు పెడతారు కదమ్మా, వాళ్ళు నైవేద్యాలు సిద్ధం చేస్తారు కదమ్మా, ఎందుకమ్మా అలా అవన్నీ చూస్తానంటే నాన్న నేను చూడకపోతే నేను ఉన్నది ఎందుకురా, నీకన్నీ సరిగ్గా చేస్తారో చూడద్దా నాన్న, లేకపోతే నాకు ఎలాగరా మనశ్శాంతి అంటే అమ్మ నువ్వు అలాగే కూర్చుంటావు చూడు కాళ్ళు నొప్పెట్టుంటాయి అని అమ్మ చెయ్యి తీసి వెంకటేశ్వర స్వామి వారు తన ఒళ్ళో పెట్టుకుని ఆ చెయ్యి నొక్కుతూ సంతోషంగా ఒకళ్ళ మాటతో మాట్లాడుతుంటే మనందరం ఏ అమ్మ కాళ్ళు పడతామో ఆ అమ్మ అత్తగారి కాళ్ళు పడుతుంది. ఎంత అదృష్టమమ్మా ఒకళ్ళ మాట అనేది. అమ్మ చెప్పమ్మా ఒక్కసారి అలా కాళ్ళు పట్టేటప్పుడు రే గోవిందా ఇవాళ కోటేశ్వరరావు వచ్చాడురా కాకినాడ నుంచి, చూశానమ్మా వాడిని అని అనిపించేటట్టు నన్ను జ్ఞాపకం చెయ్యమ్మా అని ఒక్కసారి ఒకళ్ళ మాటకి నమస్కారం చేసి అందులోంచి బయటికి వచ్చి ముందుకొస్తే అక్కడ మనకి తీర్థం ఇస్తారు, తల మీద పాదుకలు పెడతారు. అక్కడే లోపల ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. మీరు చూడండి ఎప్పుడైనా
రామచంద్రమూర్తి ఎప్పుడు నోరు విప్పి ఏం మాట్లాడతారో అని ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. సుగ్రీవుడు, అంగదాదులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ తీర్థం పుచ్చుకుని ఆ మెట్లు కిందకి దిగి ఎడం పక్కకి చూస్తే అక్కడే శ్రీతీర్థం ఉంటుంది. అదే రంగదాసు తవ్వినటువంటి బావి. ఆ బావికి ఇప్పుడు మూత పెట్టారు, మోటార్ కనెక్ట్ చేశారు. ఆ నీళ్లే వంటశాలలోకి వెళ్లి స్వామివారి నైవేద్యానికి సిద్ధం అవుతాయి. మీరు అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్వామి వారి క్యాసెట్లు, సీడీలు అన్ని అమ్మే ఓ చిన్న స్టాల్. అది దాటి కొంచెం ముందుకెడితే మీకు భోజనం టికెట్లు, ఉచితంగా ఇచ్చే టిక్కెట్లు. ఓ టిక్కెట్ చేత్తో పుచ్చుకొని, మానసికంగానే కదా ప్రదక్షిణం అంతా, ఓ టిక్కెట్ పుచ్చుకొని ఇంకొంచెం ముందుకెడితే ఎదురుగుండా పరకామణి జల్లెళ్లలో ఇలా ఇలా కాయిన్స్ అన్ని జల్లించేస్తుంటుంది. ఆ లుంగీలు కట్టుకుని వాళ్ళందరూ ఓ లెక్కలు పెట్టేస్తుంటారు. అందులో హుండీల్లో వచ్చిన మూటలన్నీ తీసుకొచ్చి విప్పి ఇలా 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 చూస్తూ ఉంటారు. ట్రాలీల మీద తీసుకొచ్చి హుండీలు విప్పి పోసేస్తుంటారు. ఓసారి మానసికంగా పరకామణి అంతా చూసి, ఓహో స్వామి ఏమి నీ వైభవం అనుకుని ఇంకొంచెం ఇలా ముందుకెడితే ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరహారతి వెలిగించరాదు అని ఆలయం వెనకాతలు ఒక బోర్డు, దాని కింద బలిహరణం పెట్టడానికి ఓ పీఠం. అది దాటి ముందుకెడితే ఎడం పక్కన స్వామివారికి చందనపు అర. అక్కడ పొద్దున్నే లేచి ఆ రోజు స్వామివారికి ఎంత చందనం చెయ్యాలో అంత చందనం తీయడానికి కావలసిన ఏర్పాట్లతో, చందనం తీయడానికి కావలసినటువంటి పెద్ద పెద్ద కర్రలతో చేయబడినటువంటివి, అక్కడ ఇంతంత చందనపు చెక్కలు అవన్నీ అరగదీసి స్వామివారికి చందనం తీస్తారు. అది దాటి మీరు కొంచెం అక్కడ నమస్కారం పెట్టి మళ్ళీ మీకు అటు చూస్తుండగా కుడి పక్కకి తిరిగి ఇటొచ్చి మెట్లు దిగి ఇలా పైకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడికి విమానంలో ఇలా బోర్డరు, ఇటు పక్కనేమో నాట్యం చేస్తున్నటువంటి కృష్ణమూర్తి, ఆ పక్కన రెక్కలతో గరుత్మంతుడు, ఇటు పక్కనేమో హనుమ. ఒక్కసారి విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి, విమాన వెంకటేశ్వర దర్శనం చేసినా ధ్రువమూర్తి దర్శనం చేసినా ఒకటే. ఆ విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే స్వామివారికి కావలసిన నగలన్నీ పెట్టేటటువంటి ఒక గది ఉంటుంది. స్వామివారి బొక్కసము అని రాసి ఉంటుంది. దాని మీద కిందకి గొళ్ళెం పెట్టి తాళం వేసేసి ఉంటుంది. అన్నమాచార్యుల వారు రచించినటువంటి రాగిరేకులన్నీ ఉంచబడినటువంటి అన్నమయ్య భాండాగారము అని దాని పక్కన ఉంటుంది. దానికో నమస్కారం. అది దాటి కొంచెం ముందుకెడితే మీరు మెట్లెక్కి పైకెక్కితే భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది. రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని రామానుజుడు కౌగిలించుకుని అనంతాచార్యుల వారికి ఇస్తే అనంతాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ రామానుజులకు ఒక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెడితే ఎక్కడో పర్వత కోణంలో పడిపోయి ఉన్నటువంటి నృసింహస్వామిని తీసుకొచ్చి రామానుజుడు ప్రతిష్ఠ చేశారు. యోగ నరసింహస్వామి ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టి కూర్చుని ఉంటారు. గోళ్లు కూడా కనబడుతూ ఉంటాయి. ఆ ప్రహ్లాద స్వామి వారి పాదాలకి, ఆయన స్వరూపానికి ఇలా ఊర్ధ్వపుండ్రాలు పెట్టి కూర్చుని ఉంటారు. ఆయనకి ప్రత్యేక పూజలు ఉండవు, కానీ నివేదనలు ఉంటాయి. ఒకటే ధ్వజస్తంభం కాబట్టి ఆయనకు నమస్కారం చేసి అక్కడ ఇలా చుట్టూ తిరిగి ఇచ్చట ఎవ్వరూ కూర్చొనరాదు అని బోర్డుండి ఓ గరుకు పళ్ళె ఉంటుంది. అక్కడ శుక్రవారం నాడు స్వామికి తిలకం దిద్దడానికి కావలసిన కర్పూరం తీస్తారు. ఆ పళ్ళానికో నమస్కారం చేసి అక్కడి నుంచి మెట్లు దిగి ముందుకొస్తే అక్కడ స్వామివారి హుండీకి వెళ్లే క్యూ ఉంటుంది. ఆ క్యూలో హుండీలో వెళ్లి ఉత్తప్పుడు 10 రూపాయలు వేసినా మానసికంగా వేసేటప్పుడు చేతిలో హ్యాండ్ బ్యాగ్ కి జిప్పు తీసి 1000 రూపాయల కట్టలు ఇలా చేతికి పట్టినన్ని తీసి హుండీలో వేసేస్తాం. ఆ హుండీకి లాగా కోసినట్టుగా ఉంటుంది. అందులో చెయ్యి పెట్టి ఆ హుండీలోకి నోట్ల కట్టలన్నీ వేసి, స్వామి ఈ నోట్లు వేసే ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చావు, జన్మ జన్మలకి నీ సేవా కైంకర్యాన్ని నాకు ఇప్పించు అని బ్యాగ్ జిప్పు పెట్టేసుకుని మళ్ళీ చంకలో పెట్టేసుకుని దానికో నమస్కారం పెట్టి ఆ హుండీకి ప్రదక్షిణం చేసి ఇలా దిగగానే ఎదురుగుండా అమ్మవారు, వెండమ్మవారు గోడ మీద ఇలా నాణేలు రాలుస్తూ లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది. ఆవిడ పాదాలందక ఎగురుతూ ఉంటారు. ఆ కాళ్లల్లో రూపాయి కాసులు ఎడుతూ ఉంటారు. పొడుగ్గా ఉన్న వాళ్ళకు అదృష్టం ఉంటుంది. వాళ్ళు కాళ్ళు ఎత్తకుండానే ఇలా అమ్మవారి పాదాలు దొరుకుతాయి. అలాంటి అదృష్టాలు పొందిన వాళ్ళలో నేను ఒకరినిగా వినయంగా చెప్పుకున్నాను. అని ఆ పాదాలకి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి యువతలకు వచ్చి ఆ శ్రీరంగ విమానం దగ్గర భూమి మీద పడి ప్రణిపాతం చేసి, స్వామి నాకు పునర్దర్శనాన్ని ఇమ్మని. ఇంతలో ఈలలు వినబడతాయి. చాలా మంది ఉండిపోయారు, పదండి బయటికి అంటూ ఉంటారు. ఎడం పక్క నుంచి బయటికి వచ్చి మళ్ళీ మీరు ఇలా ఎడం పక్కకి తిరిగితే ఎదురుగుండా 2 వైపులా ఇలా 2 క్యూలు ఉంటాయి. అటు ఇటు కూర్చుని అర్చక స్వాములు ఉచిత ప్రసాదం పెడుతుంటారు. మీకు ఇష్టం వచ్చిన క్యూలో అటో ఇటో అటు అధ్యోజనమై ఇట్లా మనకి ఏది ఇష్టం చూసుకుని ఆ క్యూలో పెడితే అందులో చెయ్యి పెడితే ఇప్పుడు ప్రసాదం పెడతారు. చక్కగా ప్రసాదం పుచ్చుకుని మళ్ళీ కుడి పక్కకు వచ్చి ఆ ప్రసాదం తినేసి అక్కడే పూల బావి ఉంటుంది, అందులో పూలు వేస్తూ ఉంటారు. స్వామివారి నిర్మాల్యం అంతా బావిలో వేస్తారు. దానికో నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ కుడి పక్కకి తిరిగి స్వామివారి పోటు ఉంటుంది. అక్కడే కళ్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధనం,
ఇవన్నీ జరిగినప్పుడు తయారు చేసేటటువంటి ప్రసాదాలు, గృహస్థులకి ఇచ్చే ప్రసాదాలన్నీ అక్కడే తయారు చేయబడతాయి. అదిగో ఆ ప్రసాదాలన్నీ తయారయ్యేటటువంటి ఆ ప్రదేశాన్ని చూసి ఆ స్వామివారి పోటు వంటశాలకు నమస్కారం చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే వరుసగా పంపులు ఉంటాయి. ఆ పంపుల్లో చేయగడుక్కుని నడుస్తుంటే మీకు కుడి పక్కన అద్దాల మంటపం ఉంటుంది. ఆ అద్దాల మంటపంలో ఉయ్యాలుంటుంది. ఆ ఉయ్యాలలో మిట్ట మధ్యాహ్నం వేళ వసంతోత్సవానికి ముందు స్వామివారు ఉయ్యాల ఊగుతారు. అక్కడ నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా ఎడం పక్కకు వస్తుంటే స్వామివారి ఊరిరిగింపుగా బయటికి వచ్చినప్పుడు పట్టుకునేటటువంటి వలయాకారమైనటువంటి అగ్నిహోత్రాలు వెలిగించేటటువంటి పరికరాలు, కాగడాలు, వాటికి తిప్పుకోవడానికి ఉండే పెద్ద పెద్ద మూకుళ్లలో నూనె, ఇవన్నీ కనబడతాయి. వాటికో నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకొస్తే బయటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ రాజద్వారం వస్తుంది. అక్కడ మళ్ళీ ఓసారి కుడి పక్కకి చూసి ధ్వజస్తంభం కనబడుతుంది. మళ్ళీ ఓ నమస్కారం పెట్టి ఎడం పక్కకి తిరిగి మళ్ళీ ఎడమ గోడ మీద ఉన్న గుణపానికి ఓ నమస్కారం చేసి రాజద్వారం దాటి బయటికి వచ్చి మళ్ళీ ఎడం పక్క నుంచి వెళ్లి ప్రసాదం అందుకోవడానికి ఎడుతూ పైన ఉన్న శిఖరానికి ఒక నమస్కారం చేస్తాం. చేసే ఇలా మానసిక దర్శనం నయా పైసా ఖర్చు లేకుండా తిరుమల ఆలయంలోకి వెళ్ళిపోయి మనసారా స్వామిని సేవించేసుకుని తూసినవాడు లేడు, జరుగన్నవాడు లేడు. ఆపాద మస్తకం ఇలా మీరు దర్శనం చేసుకోవాలంటే కొన్ని గంటలు మీ ఇష్టం. ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడిపోయి తనివి తీరా అవన్నీ చూసుకుని, అందుకని ఆలయ ప్రవేశం చేస్తే ఇక్కడ ధారణ చెయ్యి అన్నారు. ఎక్కడ ఏముందో ఇక్కడ ధారణ చేస్తే హాయిగా అన్నిటినీ చూసి అక్కడ నుంచి బయలుదేరి పరమ సంతోషంగా బయటికి వచ్చేస్తాం. అందుచేత అదిగో అక్కడే ఎడమ పక్కన వరాహస్వామి గెస్ట్ హౌస్ అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాని వెనకాతలే మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారి యొక్క బృందావనం ఉంది. ఆ తల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఎంత సేవించిందో నేను ఇంత ఉపన్యాసం చెప్పి ఆ అమ్మ గురించి ఒక మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఆయమ్మ చిన్నతనంలోనే వివాహం అయింది, భర్త మరణించాడు. మరణిస్తే నువ్వు బాలవితంతువి, అందుకని చెప్పి నువ్వు సభలలోకి రాకూడదు, ఆలయాల వాళ్ళలోకి రాకూడదనేవారు. ఆవిడ తరిగొండలో ఉంటే ఆలయంలో ఉండగా ఆవిడ్ని ఒకనాడు జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేశారు. ఇది నరసింహస్వామి వారి ఆజ్ఞ అనుకుంది తల్లి. అడవి మార్గంలో బయలుదేరి తిరుమల క్షేత్రాన్ని చేరుకుంది ఆయమ్మ. అక్కడే వెంకటేశ్వర స్వామి వారు అమ్మా నువ్వు లక్ష్మిని ఆరాధించు, నీకు ఇక్కడ ఆవాసం దొరుకుతుందన్నారు. ఆరాధించింది. ఆ రోజుల్లో ఆ ఆలయాన్ని పరిపాలించేటటువంటి వారు ఆ తరిగొండ వెంగమాంబ గారికి ఒక చిన్న స్థలం ఇచ్చారు, ఒక పెద్ద నుయ్యి దవ్వారు, తులసి వాటిక పెంచారు, స్వామికి నిత్య కైంకర్యం చేసేవారు. అటువంటి తల్లి తరిగొండ వెంగమాంబ గారి హారతి అని ఇప్పటికీ కూడా స్వామివారికి ఏకాంత సేవ జరిగేటప్పుడు చిట్ట చివర ఇచ్చేటటువంటి హారతి తరిగొండ వెంగమాంబ గారి హారతి. ఆవిడ రోజు స్వామికి హారతి ఇచ్చేవారు. ఈవిడేమిటి వైధవ్యం పొందిన స్త్రీ, ఈవిడొచ్చి స్వామివారికి హారతులు ఇస్తుంది ఏమిటని అర్చకులకి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు ఆలయంలోకి రావద్దన్నారు. ఆవిడ రావడం మానేసి అన్నమాచార్యుల వారి వంశీకులు ఉండేటటువంటి ఇంటి పక్కవాటాలు ఉండేవారు ఆ తల్లి. ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతుంటే రథం తిరుగుతోంది. కరెక్ట్ గా ఉత్తరమాడ వీధిలోకి వచ్చింది. వచ్చి తరిగొండ వెంగమాంబ గారి ఇంటి ముందు రథం ఆగింది. ఆగిపోతే రథాన్ని లాగారు లాగారు లాగారు, విశ్వ ప్రయత్నం చేశారు, రథం కదలలేదు. ఏదో పొరపాటు జరిగిందని అప్పుడు గ్రహించారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, తెలియక తరిగొండ వెంగమాంబ గారిని గుళ్ళోకి రావద్దన్నాం మేము అని. అప్పుడు వెళ్ళి ఆ తల్లి పాదాల మీద పడి నమస్కారం చేసి క్షమార్పణ చెప్పారు. అప్పుడు ఆ తల్లి బయటికి వచ్చారు. బయటికి వచ్చి రథం మీద ఉన్నటువంటి వెంకటాచల ప్రభువుకి మంగళహారతి ఇచ్చారు. హారతి ఇవ్వగానే మళ్ళీ రథం బయలుదేరి వెళ్ళింది. ఈ పెళ్లి కానటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి కాని వాళ్ళు తరిగొండ వెంగమాంబ గారు తెలుగులో రాసిన భాగవతాన్ని ఆ రోజుల్లో వెళ్లి చదివి వచ్చేవారు, రాసుకొచ్చేవారు. ఆ తల్లి బృందావనం ఇప్పటికీ ఉంది. ఆ తల్లి కొంతకాలం తపస్సు చేశారు. రహస్య మార్గంలో సొరంగం ద్వారా అంతరాలయంలోకి వచ్చేసేవారు. ఆవిడ రాత్రిళ్ళు తలుపులు వేసేసిన తర్వాత లోపలికి వచ్చి చేయబడినటువంటి అలంకారం మార్చేవారు. ఆఖరికి ఒక రోజున ఆలయం పరిపాలించేటటువంటి మండలిలో ఒక సభ్యుడికి అనుమానం వచ్చి ఆలయంలో మూల కూర్చున్నారు తలుపులు వేసేశాక. తీరా చూసేసరికి తరిగొండ వెంగమాంబ గారు వచ్చారు. ఆవిడ తేజస్సు చూసి అడిగిపోయాడు ఆయన. సరే ఆ తరువాతి కాలంలో వద్దన్నా ఆవిడ ఎక్కడున్నారో బయట పెట్టేశారు. అరణ్యంలో గుహలో కూర్చున్నారు. వెంకటేశ్వర స్వామి చెప్తే ఆవిడ రోజు వెంకటేశ్వర స్వామి వారు ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చునేవారు. రాత్రి ఏకాంత సేవ అయిపోయాక ఆవిడ భాగవతం చెప్తుండేవారు, ఆయన వింటూ ఉండేవారు. ఒక రోజు మంచి రసకందాయమైన ఘట్టం నడుస్తోంది.
నడుస్తుంటే సుప్రభాతం సమయం అయిపోయింది, వెంగమాంబ నేను బయలుదేరుతానన్నారు. ఊరుకో, నువ్వు అంతటా ఉన్నవాడివి, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నేను భాగవతం చెప్తున్నాను, ఇలా వెళ్ళిపోతే కుదరదు, నువ్వు పూర్తిగా వినవలసిందే, నువ్వు అక్కడా దర్శనం ఇవ్వగలవు, ఇక్కడా దర్శనం ఇవ్వగలవు, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇక్కడే కూర్చో అన్నారు. అంటే కుదరదు వెంగమాంబ, భక్తులందరూ ఎదురు చూస్తుంటారు, నేను బయలుదేరిపోతున్నానని అంతర్ధానం అవుతున్నారు. ఎక్కడికి పోతామని పట్టు పీతాంబరం పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి పీతాంబరం పుర్రుని చిరిగిపోయింది, స్వామి అంతర్ధానం అయిపోయారు. తీరా తలుపులు తీసేసరికి చిరిగిపోయిన పట్టు పీతాంబరంతో స్వామి దర్శనం ఇచ్చారు. హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి ఎక్కడుంది పట్టు పీతాంబరం ముక్క అంటే ఇంకెక్కడుంటుంది, వెంగమాంబ గారి ఇంట్లో ఉంటుంది, ఆవిడే కదా అంత చనువున్న భక్తురాలు అని వెంగమాంబ గారి ఇంటికి వచ్చారు. చూశావా ఎంతంతరంగా పారిపోయాడో, ఇంకా పోలేదు చాలా బుద్ధి అనుకున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేద్దాంలే, మనకెందుకనా పీతాంబరం మడత పెట్టా తీసుకెళ్లి వచ్చి అడిగారమ్మా పీతాంబరం మొక్క మీ ఇంట్లో ఉందా అని. అగో ఆ పూజా మందిరంలో పెట్టాను, ఉండమంటే ఉండకుండా తెల్లారకట పారిపోయాడు, పీతాంబరం చిరిగిపోయి చేతిలోకి వచ్చిందన్నారు. అంటే ఆ పీతాంబరం మొక్క అర్చకులు పట్టుకెళ్లారు. అంతగా తల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆయన కథ ఆయనకి చెప్పి ఆయన పరవశించిపోయేటట్టు చేసిన తల్లి వెంగమాంబ గారు. ఎంత చిత్రం చూడండి. భగవత్ కథకి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? పొంగిపోతూ తాను అనుభవించినటువంటి విషయాన్ని అరమరికలు లేకుండా చెప్పగలిగినటువంటి వక్త. అది వింటూ పొంగిపోయేటటువంటి శ్రోతలు ఉన్న చోటికి నిజంగా భగవత్ కథ జరుగుతుంటేట నిజంగా వెంకటేశ్వర స్వామి గారే వచ్చేసి, ఇదిగో చూసారా నేను వచ్చానన్నా, కాసేపు నీకు అది జరుగుతుంటుంది వీటి అంటారు. భగవంతుని కన్నా భగవత్ కథ అంత అందంగా ఉంటుంది. అలా ఎక్కడుంటుందో అది క్షేత్రమో అది తీర్థమో అన్నారు. నిన్నటి రోజున ఈ ప్రాంగణం అపర తిరుమల అయిపోయింది. పద్మావతి అమ్మవారు నిన్నను ఖచ్చితంగా తిరుచారూరు నుంచి ఇక్కడికి నడిచొచ్చింది. అమ్మ వస్తే అయ్య రాడు, పరిగెత్తుకొచ్చారు అయ్యా. నిన్న అందుకే అంత వైభవంతో ప్రకాశించిపోయింది. ఇందుకోసం వచ్చారు. మీ అందరూ ఒక చేతకాని వాడు కూర్చుని చెప్తున్నా మా స్వామి కథ చెప్తున్నాడు, వాడికి వస్తే మాకెంత, రాకపోతే మాకెంత, వాడు ఏదో పాపం చెప్తున్నాడు చాలని ఇంత ఉదార బుద్ధితో ఇంత పరమభక్తితో కూర్చుని వింటుంటే ఎందుకు రాడా స్వామి పరిగెత్తు